హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. తెలంగాణ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు అనేది స్టార్ట్ అయిపోయాయండి. మనం మీ సేవలో ఏ విధంగా ఫామ్ ఫిలప్ చేయాలి, మళ్ళీ గతంలో మీ సేవలో కానీ ప్రజాపాలన కానీ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాలా వద్దా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేసి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరంటూ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో అంటూ మీకు క్లారిటీ దొరుకుతుంది. ఫామ్స్ ఎక్కడ డౌన్లోడ్ చేయాలి, ఏ విధంగా ఫిలప్ చేయాలి, దాన్ని ఫిలప్ చేసిన తర్వాత మీ సేవలో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనే దాని గురించి చూసుకున్నట్టయితే, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి అంటూ ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు గతంలో కనుక మీ సేవలో అప్లై చేసుకున్నట్టయితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలనేసి కూడా చెప్తున్నారు. ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నా మళ్ళీ మీ సేవలో అనేది ఇప్పుడు ఛాన్స్ ఉన్నది కాబట్టి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. గతంలో పెట్టుకున్నది మీకు రిజెక్ట్ అయిందా లేదా అనే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేసి నేను ఇటువరకు ఒక వీడియో చేశాను. అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు అది అనేది చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కొత్తగా అప్లికేషన్ చేసేటప్పుడు ఫామ్స్ ఎలా ఫిలప్ చేయాలి, ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి చూసుకున్నట్టయితే కరెక్షన్ ఫామ్ ఉంటుంది, న్యూ ఫామ్ ఉంటుంది. దీంట్లో రెండు విధాలుగా ఉంటుంది కాబట్టి అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి చూద్దాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ సేవ అని టైప్ చేయండి. మీ సేవ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది వెల్కమ్ టు తెలంగాణ మీ సేవ పోర్టల్ అని ఉంది కదా, అదనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అనేది హోమ్ సర్వీస్ గ్యాలరీ నెక్స్ట్ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ కింద అప్లికేషన్ ఫామ్స్ అని ఉంటుంది, చూసుకోండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అన్ని రకాల మీ సేవ సంబంధించిన ఫామ్స్ అన్నీ లభిస్తాయండి. ఇక్కడ ఆసరా పెన్షన్ ఉంటుంది, నెక్స్ట్ రెవెన్యూ ఇన్కమ్ ఉంటుంది, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. ప్రతి ఒక్కటి మీ సేవకు సంబంధించిన ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలన్నా కానీ ఈ ఫామ్లో అనేది మీకు దొరుకుతుంది, చూసుకోండి. ఇక్కడ మనకి రేషన్ కార్డు గురించి చూసుకుంటున్నాం కాబట్టి సివిల్ సప్లై అని ఉంటుంది. అది అనేది ఇట్లా క్లిక్ చేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని ఫామ్స్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు కావాల్సింది ఏంటి అంటే అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇదొకటి. నెక్స్ట్ యాడింగ్ చేసుకునే వాళ్ళు కరెక్షన్ పెట్టుకోండి. కొత్తగా అసలు మీకు రేషన్ కార్డు లేని వాళ్ళేమో న్యూ రేషన్ కార్డు పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను న్యూ రేషన్ కార్డు చూపిస్తాను. ఈ అప్లికేషన్ అనేది క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. అది డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఎఫ్ఏసి అని టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యుఐడి నెంబర్ అంటే ఆధార్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఫ్యామిలీ హెడ్ అంటే మనకి లేడీస్ నేమ్ వస్తుంది, ఫస్ట్ వాళ్ళదే పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ మీ హస్బెండ్ నేమ్ కానీ తండ్రి పేరు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మేలా ఫీమేల్ అనేది కూడా టైప్ చేయాలి. ఇక్కడ మీరు ఏజ్ ఎంత, రిలీజియన్ ఏంది, క్యాస్ట్ ఏంది అనేది ఇక్కడ టిక్ మార్క్స్ అనేది చేసుకోవాలి. మీకు గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా అనేది కూడా టైప్ చేయాలి. అంటే 2 సిలిండర్లు ఉన్నాయా, అసలు సింగిల్ సిలిండరా లేదా అనే దాని గురించి కూడా మీరు ఇక్కడ టిక్ చేసుకోవాల్సి వస్తుంది. గ్యాస్ ఉంటే మాత్రం ఏజెన్సీ నేము కస్టమర్ నెంబర్ ఉంటుంది. అంటే మనకి గ్యాస్ ఏజెన్సీ భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్ అనేది దానికి ఏజెన్సీ నేమ్ ఉంటుంది, అదనే చూసుకొని రాసుకోండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్సీ అడ్రస్ అంటేనేమో మీ డోర్ నెంబర్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా నింపాలండి. నేను ప్రతి వీడియోలో చెప్పేది ఆధార్ కార్డు బేసిస్ నింపితేనే మీకు అనేది అప్రూవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రేపు అప్రూవర్ అయినా కానీ ఆధార్ కార్డులో అడ్రస్ వేరుండి మీరు ఇక్కడ అప్లికేషన్ అడ్రస్ వేరుంటే మాత్రం రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇందులో మిల్లులైనా రేషన్ కార్డులైనా ప్రతి ఒక్క అప్లికేషన్లో కూడా నేను చెప్పేది ఇదే సేమ్. ఇక్కడ డోర్ నెంబరు మీకు ఏంటిది, మండలం, డిస్టిక్, వార్డు, పిన్ కోడ్ ఇవన్నీ నెంబర్ అనేది రాసేసుకోండి. మీ షాప్ నెంబర్ అంటే మీ దగ్గర ఉన్న రేషన్ డీలర్కి షాప్ నెంబర్ అని ఉంటుంది, ఆ నెంబర్ అనేది ఇక్కడ వేసుకోవాల్సి వస్తుంది. ఉంటే వేయండి, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి యాడ్ మెంబర్స్ అని ఉంది కదా, ఇందులో మీరు ఎంతమంది అప్లై చేసుకుంటున్నారు అనేసి ఉంటుంది. ఇక్కడ మీ హస్బెండ్ నెక్స్ట్ మీ పిల్లలు మీరు ఎంతమంది ఉంటే అంతమంది నేమ్స్ అనేది ఇక్కడ ఆధార్ నెంబర్ వేయాలి. ఈఐడి నెంబర్ అంటే అవసరం లేదు. నెక్స్ట్ వాళ్ళ నేమ్ రాయాలి అనేసి ఇది ఉంటుంది. నెక్స్ట్ అట్లనే స్క్రోల్ డౌన్ చేసుకుంటే కింద ఏజ్, జెండరు, మీరు ఏమవుతారు వీటికి అనేసి కూడా ఇక్కడ రాసుకోవాలి. తర్వాత ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అంటే ఇది మీ సేవకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరు అనేది, అంటే మీరే ఇస్తారు కాబట్టి మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిలప్ చేయవలసి వస్తుంది. నెక్స్ట్ దీనికి వచ్చేసి ప్రూఫ్స్, ఈ అప్లికేషన్ ఫామ్ ఒకటి, ఆధార్ కార్డు అందరికి సంబంధించిన ఆధార్ కార్డులు అనేది దీనికి పెట్టవలసి వస్తుంది. అది పెట్టేసి అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డులోనే ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇక్కడ ఒక సిగ్నేచర్ చేసేసిన తర్వాత ఇది అనేది మీ సేవలో అప్లై చేసుకుంటే మళ్ళీ వచ్చే లిస్ట్లోన మీ నేమ్ రావచ్చు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు అప్లై చేసి మళ్ళీ 10 ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చు, 5 ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చు. మనం అయితే అప్లై చేసి పెట్టుకుంటే అది అయిపోతుంది. నెక్స్ట్ కరెక్షన్ ఫామ్ చూసుకుందాం.
నెక్స్ట్ కరెక్షన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ కరెక్షన్ ఫామ్ అంటే ఆల్రెడీ మీకు ఎఫ్ఎస్‌సి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అనేది మీకు రేషన్ కార్డ్ ఉంటే ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది టైప్ చేయాలి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నారా? మెంబర్స్ యాడింగ్ చేయాలనుకుంటున్నారా? ఏముంటది అనే దాని గురించి కూడా ఇక్కడ టిక్ మార్క్ చేసుకోవాల్సొస్తుంది మీరు. నెక్స్ట్ అప్లికేషన్ డీటెయిల్స్ అంటే డిస్ట్రిక్ట్, మండలం ఇవి అనేది ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసి, మీ హౌస్ నెంబర్ ఎంటర్ చేసి, నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా అనేది ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు క్యాస్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సొస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ గాని, హస్బెండ్ గాని నేమ్ అనేది రాయాలి అండి అని రాసింది ఈడ. నెక్స్ట్ గ్యాస్ కనెక్షను ఇందులో అడిగింది, అందులో అడిగింది. సేమ్ అదే విధంగా మీకు గ్యాస్ ఉంటే ఎస్ఆర్ నో అనేసి పెట్టేసిన తర్వాత ఆ ఏజెన్సీ నెంబర్ అనేది ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ అలాగా కిందకి స్క్రోల్ డౌన్ అయితే ఇందులో ఎవరిని యాడ్ చేయాలనుకుంటున్నారు అనేసి కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ మీరు ఎవరిని యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ పేరు ఎంటర్ చేసుకుంటే ఇక్కడ సరిపోతుంది. నెక్స్ట్ అట్లనే స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇది అనేది మెంబర్స్ ఫర్ ద అది ఆధార్ కార్డ్ అనేది ఉంది కానీ ఇది కూడా అవసరం లేదు. మనకి ఆల్రెడీ ఇక్కడ రాసేస్తున్నాంగా ఆధార్ నెంబర్ రాస్తున్నాం, ఆధార్ పేరు రాస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రాసేసి ఇక్కడ జనరల్ మేలా, ఫీమేల్ అనేది రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారు అనే దాని గురించి కూడా రాసుకున్న తర్వాత ఇక్కడ ఏమేమి ఇచ్చినారంటే అప్లికేషన్ ఫామ్‌తో పాటు మనం అడ్రస్ చేంజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అడ్రస్ చేసుకున్న వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ అని ఉంటుంది. అది కూడా మీ సేవలో ఉంటుంది. ఎలా అప్లై చేయాలనేసి కూడా నేను ఒక వీడియో చేశాను. అది చూడండి. ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది కూడా మీరు ఇక్కడ అది పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ మీ ఆధార్ కార్డులు అన్నేసి జిరాక్స్‌లు పెట్టి మీ ఓల్డ్ రేషన్ కార్డు కూడా జిరాక్స్ పెట్టవలసి వస్తుంది. ఇవన్నీ పెట్టేసిన తర్వాత మీ సేవలో అప్లై చేసుకుంటే మళ్ళీ 10 ఇయర్స్, 5 ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చండి. థాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియోలో గనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది చేయండి. దాని గురించి కూడా రిప్లై ఇస్తాను. వీడియో చేస్తాను. థాంక్స్ ఫర్ ద వాచింగ్.